ఆయన విజన్ ఏంటంటే అధ్యక్ష, ప్రతి ఇంటికి, భారతదేశంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం అధ్యక్ష. అందుకే 2 పథకాలు పెట్టారు అధ్యక్ష. ఒకటి జల్ జీవన్ మిషన్, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంటికి ఇవ్వాలి. అట్లాగే అమృత్ పథకం అధ్యక్ష, పట్టణంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ఆ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నీరు ఇవ్వాలనేది ఉద్దేశం అధ్యక్ష. ఎట్లాగే ఇల్లు గురించి మాట వచ్చేసింది కాబట్టి అది కంప్లీట్ గా విధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అది తర్వాత మాట్లాడుకుందాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, విజన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు, ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నానంటే అధ్యక్ష, కొంచెం ఇంగ్లీష్ పేపర్ల వాళ్ళు కూడా అప్పుడప్పుడు కొంచెం మాట్లాడమని చెప్తున్నారు అధ్యక్ష, అందుకు దయచేసి క్షమించండి. ద విజన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు, our honorable CM, is to make the state of Andhra Pradesh drought free state and provide water security to all the people of Andhra Pradesh for drinking water, irrigation and industrial needs అధ్యక్ష. ఇది అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన ముందు చూపు కలిగిన వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా ఉండటం అనేది మన అదృష్టం అధ్యక్ష. అధ్యక్ష, ప్రజల చిరకాల వాంఛ ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అనేది ఎప్పటి నుంచో ఉన్న చిరకాల వాంఛ అధ్యక్ష. అది డెఫినెట్ గా ఎన్డీఏ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో అధికారంలో మనం ఉన్నాము, తప్పనిసరిగా చేస్తారని చెప్పి ఆ యొక్క ప్రగాఢమైన నమ్మకము, విశ్వాసము. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రామకృష్ణారెడ్డి గారు, కొంచెం డిస్టర్బ్ చేయకండి సార్ సార్ని. సార్ వినాలి, ఊరుకోండి, దయచేసి వినండి సార్ నేను చెప్పినప్పుడు. అధ్యక్ష, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ప్రధానమంత్రి మోడీ గారిని, అట్లాగే కేంద్ర జలశక్తి మంత్రి గారిని, సిఆర్ పాటిల్ గారిని కలవటం జరిగింది అధ్యక్ష. కలిసిన తర్వాత గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఏది అడిగితే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చే పరిస్థితుల్లో ఇప్పుడు పోలవరం గురించి అడిగితే అధ్యక్ష 12,157 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అట్లాగే బడ్జెట్ లో కూడా పోలవరాన్ని కంప్లీట్ చేయడానికి నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేసి పూర్తిగా సహకరిస్తామని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక విషయం చెప్పి క్లోజ్ చేస్తాను అధ్యక్ష. మనకి 2014 నుంచి 19 వరకు అత్యంత అద్భుతమైన ప్రభుత్వం ఉన్నప్పుడు 72% కంప్లీట్ అయిన తర్వాత దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రజలు ఒక దారుణమైన వ్యక్తిని, విధ్వంసానికి మరో పేరు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అంటేనే విధ్వంసానికి మారు పేరు. అటువంటి వ్యక్తిని తెలియక ఎన్నుకున్నారు అధ్యక్ష. అప్పుడు తర్వాత అధ్యక్ష 72% కంప్లీట్ అయిన తర్వాత దురదృష్టం ఏంటంటే కనీసం ఆయనకి విజన్ లేకుండా ఉన్న టెండర్ని రివర్స్ టెండర్ పేరుతోటి ఉన్న కాంట్రాక్టర్స్ ని బయటికి పంపించేసి 17 నెలలు పని లేకుండా చేసిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎక్కడ లేరు అధ్యక్ష. అది కేవలం జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన మొలాన అధ్యక్ష మొత్తము టోటల్ గా టైం వేస్ట్ అయిపోయింది అధ్యక్ష, మనీ వేస్ట్ అయిపోయింది, ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ కోట్లాది రూపాయలు పోయింది అధ్యక్ష. అదొకటే కాకుండా విశాఖపట్నం వాసన కాబట్టి అధ్యక్ష వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి వాటర్ రావాల్సింది రాలేదు, మనకి సిటీకి రావాల్సింది రాలేదు అధ్యక్ష. అధ్యక్ష, మా లాస్ట్ అయిపోయింది అధ్యక్ష. రామానాయుడు గారు అధ్యక్ష మా ఊరు వ్యక్తి అధ్యక్ష. అంటే మాది కాపువరం అనే విలేజ్ అధ్యక్ష, మా పక్కన ఉన్న ఊరు పాలకొల్లు అధ్యక్ష. రామానాయుడు గారు ఆయన గురించి 3 సార్లు ఆయన 3 సార్లు అధ్యక్ష మనకి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన విషయము మనకి పోలవరం కంప్లీషన్ కాబట్టి జలవనరుల శాఖ మంత్రిగా నియమించినందుకు అధ్యక్ష మాకు చాలా చాలా సంతోషం. గౌరవనీయులైన రామానాయుడు గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో అధ్యక్ష ఎన్డీఏ కూటమిలో తప్పనిసరిగా పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి మన జాతికి అంకితం చేస్తూ ఆంధ్ర రాష్ట్రానికి తప్పనిసరిగా మంచి భవిష్యత్తు ఉంది. కలుసుంటే కలదు సుఖం అని చెప్పి ఇప్పుడు కూడా మనకి ప్రూవ్ అయినట్టుగా ప్రజలందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. నమస్కారం అధ్యక్ష.